స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? మరి దేవుడు తన కృపను బట్టి మరి ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి మరి ఈ దినం మనము ఈ దినాన్ని చూడగలుగుతున్నాం, ఆయనను స్తుతించగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టంగా మీరు ఉండాలని, దేవుని దగ్గరగా జీవించాలని, మరి ప్రతి ఒక్కరూ మరి దేవుని తోడి మీరు ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురా. నీవు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తిహీనులు 100 మార్లు దుష్కార్యములు చేసి ఒకవేళ దీర్ఘాయుష్మంతులు అవుతారేమో, అయితే వారికంట దేవుడు ఏమంటున్నాడంటే, వారికంటే శ్రేష్ఠులు ఎవరంటే దేవునికి భయపడువారు మరి శ్రేష్ఠులు, అంటే వారు క్షేమంగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మరి విశ్రాంతి దినం మరి దేవుడు విధించిన ఆజ్ఞ గనక, మరి దేవుడు నియమించిన దినం గనక ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినాన్ని మరి పరిశుద్ధంగా ఆచరించడానికే మరి ప్రతి ఒక్కరూ మీరు సిద్ధపడండి. దేవుని సన్నిధికి రండి, దేవునితో మీరు నడవండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఆయన కొనియాడండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి. ఆయన ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో మరి దేవుని స్తుతించడానికి, మరి ఎప్పుడైతే ఆయనకు భయపడి మీరు ఆయన స్తుతిస్తారో, ఆయనకి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో, మీరు క్షేమంగా ఉంటారని తెలియచేస్తున్నాడు. ఏ వ్యాధి, ఏ శోధన, ఏ అపాయము మీ యొద్దకు రాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం. ఎంతమంది ప్రజలు ఈ వీడియో ప్రార్థన ద్వారా, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ కృప, నీ కాపుతా ఉంచమని, నీ కృప కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రికి వందనాలు. రోగులుంటే స్వస్థపరచమని, నేనా అనేకమైన పాపాలకు గురైపోయిన ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం ప్రభు విశ్రాంతి దినం ప్రస్తుతంగా ఆచరణ భాగ్యం దయచేయమని. ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో, సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు ప్రభు, ప్రతి చోట నీ ఆత్మ వర్షము కురియునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి, ఇంకా ఎంతమంది ప్రజలు తండ్రి యవనస్తున్నారు, వారికి చక్కటి సంబంధాలను అనుగ్రహించమని, గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేను, బర్త్డేను బిడ్డను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభు, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ. అలాగే తండ్రి, ఈ దినం బిడ్డలు చేయి ప్రయత్నాలు, రాకపోకలు, సమస్తములో ఉద్దేశాల్లో మీరే తోడండి. నేను ప్రతి ఒక్క ఆలోచనను సఫలీకృతం చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. మరి దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని తెలియచేస్తూ దేవుడిని, నిన్ను, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.